వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ రిలేటివ్స్ కానీ అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంటే మా ఛానల్ ని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు న్యూస్ లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. నిరుద్యోగిత రేటు, ఇది కరెంట్ అఫైర్స్ పరంగా అట్లాగే ఎకానమీ సబ్జెక్టు పరంగా కూడా మీకు ప్రశ్నలు అడగటం జరుగుతుంది. నిరుద్యోగిత రేటు జాతీయ సగటు ఎంతంటే 18.9%. నిరుద్యోగిత రేటు జాతీయ సగటు ఎంతంటే 18.7%. ఎంతండి? 18.7%. అట్లాగే నిరుద్యోగిత రేటు రాష్ట్ర సగటు ఎంతంటే 21.5%. ఈ స్టాటిక్స్ అనేవి మీకు కరెంట్ అఫైర్స్ పరంగా అట్లాగే ఎకానమీలో కూడా యాడ్ అవుతుంది. మహిళల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో 22.5% ఉంది. అదే ఉమెన్స్ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ఎంత ఉందంటే 22.5% ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయి విషయానికి వస్తే 22 నుంచి 32 వరకు పర్సంటేజ్ ఉంది. ఎంతండి? 23 నుంచి 32 వరకు పర్సంటేజ్ అనేది ఉంది. మహిళల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో ఎంతండి? 23 నుంచి 32 వరకు పర్సంటేజ్ ఉంది. అట్లాగే పురుషుల జాతీయ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఎంతంటే 3.4%. పురుషుల నిరుద్యోగిత రేటు జాతీయ స్థాయిలో ఎంత ఉందంటే 3.4%. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఎంత ఉందంటే 12%గా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంత ఉందండి? 12% ఉంది. ఇది మీకు కరెంట్ అఫైర్స్ పరంగా అట్లాగే ఎకానమిక్ పరంగా కూడా ప్రశ్నలు అనేవి అడగటం జరుగుతుంది. తర్వాత డాక్టర్ కృష్ణ ఎల్లకు డీన్స్ మోడల్ పురస్కారం. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండి ఈయన. కృష్ణ ఎల్లా అనేవారు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఈయనకు డీన్స్ మోడల్ పురస్కారం లభించిందండి. ఏంటండి? డీన్స్ మోడల్ పురస్కారం అనేది లభించింది. అందజేసిన వారు ఎవరంటే అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మకమైన డీన్స్ మోడల్ పురస్కారం లభించింది. ఎవరండి? జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మోడల్ పురస్కారం అనేది లభించింది. ఈయన ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయనకి ఈ పురస్కారం లభించింది. ఎందుకు లభించిందంటే ప్రజారోగ్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ యొక్క పురస్కారం అనేది లభించింది. ఈ నెల 22న మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో నిర్వహించిన బ్లూంబర్గ్ స్కూల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ ఎల్లకు డీన్స్ మోడల్ అందిస్తారు. ఎక్కడండి? మేరీల్యాండ్ లో ఈ నెల 22న ఈ యొక్క పురస్కారాన్ని అందజేశారు. ఈయన కృష్ణ ఎల్లా ఈయన ఎవరంటే భారత్ బయోటెక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండి కృష్ణ ఎల్లా. ఈయన మొన్న కోవిడ్ సమయంలో కోవాక్సిన్ టీకా అనేది ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన పూంజో లామా. ఎవరెస్ట్ శిఖరాన్ని ఈమె అత్యంత వేగంగా అధిరోహించిందండి. ఈమె నేటివ్ ప్లేస్ వచ్చేసి నేపాల్లోని గోర్జా జిల్లాకి చెందినటువంటి అమ్మాయి. ఈమె 14.30 గంటల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఎంతండి సమయం అనేది? 14.31 గంటల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి
షా ప్రైజ్ పురస్కారాన్ని అందుకున్న శ్రీనివాస్ కులకర్ణి. ఖగోళ శాస్త్రాల్లో ప్రతిష్టాత్మకమైన పురస్కారం అయినటువంటి షా ప్రైజ్ పురస్కారాన్ని శ్రీనివాస్ కులకర్ణి అందుకున్నారు. శ్రీనివాస్ కులకర్ణి ఇండో అమెరికన్ ఆస్ట్రోనామీ ప్రొఫెసర్. ఈయన ఇండో అమెరికన్ చెందినటువంటి ఆస్ట్రోనామీ ప్రొఫెసర్. ఈయన కనుగొన్నటువంటి అంశం ఏమిటంటే గామా కిరణాలు, పేలులు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువులు పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయానికి గాను కులకర్ణికి ఈ యొక్క షా ప్రైజ్ పురస్కారం అనేది లభించింది. తర్వాత ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ లో ప్రీతి స్మితకు పసిడి పథకం. భారత్ అమ్మాయి అయినటువంటి ప్రీతి స్మిత 2024 మే 23న లిమా పెరూలో ఎప్పుడండి 2024 మే 23న జరిగినటువంటి లిమా, ఇది ఎక్కడుందంటే పెరు దేశంలో జరిగిన మ్యాచ్ లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి క్లీన్ అండ్ జర్క్ లో 76 కేజీలు లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డు అధిగమించింది. మొత్తంగా ఈమె 130 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది. ఎంతండి? మొత్తంగా 130 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత పాలస్తీనా స్వతంత్ర దేశంగా మారనుంది. ఈ మధ్యన మనకి ఎక్కువగా పాలస్తీనా దేశం అనేది న్యూస్ లో ఎక్కువగా కనబడుతుందండి. పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఏ దేశం? నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ఈ 3 దేశాలు కూడా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఈ 3 దేశాలు స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు మే 22న ప్రకటించాయి. పాలస్తీనా దేశాన్ని స్వతంత్రంగా గుర్తించినట్లు ఎప్పుడండి? మే 22వ తేదీన ఈ 3 దేశాలు కూడా ప్రకటించాయి. అట్లాగే ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. ఈ మంత్ 28న అధికారికంగా పాలస్తీనా దేశాన్ని స్వతంత్రంగా ప్రకటించబోతున్నాయి. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ను కలిపి ప్రత్యేక పాలస్తీనాగా గుర్తించాలని పాలస్తీన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అండి? తూర్పు జెరూసలేం, ఇంకా వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ కలిపి ప్రత్యేక పాలస్తీనాగా గుర్తించాలని గత దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. 1967లో మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో ఈ 3 దేశాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని నియంత్రణ కొనసాగుతుంది. ఎప్పుడండి? 1967లో ఈ యొక్క 3 దేశాలను ఆక్రమించుకుని ఇజ్రాయెల్ దేశం అనేది నియంత్రణ కొనసాగిస్తుంది. తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ ఆవిష్కరించబోతున్న తెలంగాణ రాష్ట్రం. రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్రం జయ జయ హే ఈ గీతాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్రం అఫీషియల్ గా తెలిపింది. 2024 జూన్ 2 నాటికి తెలంగాణ ఆవిష్కరించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనుంది. ఎప్పుడండి? 2024 జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఈ యొక్క జయ జయ హే గీతాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్రం తెలిపింది. దీనికి సంగీతం అందించే బాధ్యతలను కీరవానికి అప్పగిస్తే బాగుంటుందన్న అందేశ్రీ సూచన మేరకు ఆయనకి ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఎవరు సూచన మేరకండి? అందేశ్రీ సూచన మేరకు కీరవానికి ఈ యొక్క సంగీత బాధ్యతలను అప్పగించారు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే దయచేసి మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ ఫ్రెండ్స్ కానీ అట్లాగే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మా ఛానల్లో పూర్తిగా
ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మాత్రమే వీడియోస్ అనేది రూపొందిస్తున్నాం. మరియు డిస్క్రిప్షన్ లో అర్థమెటిక్ రీజనింగ్ అట్లాగే ప్రీవియస్ మోడల్ పేపర్స్ మరియు చాప్టర్ వైజ్ గా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా బిట్ బ్యాంక్ అనేది వీడియోస్ గా రూపొందిస్తాను. అవి కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అవి కూడా చూడండి. మరియు టెలిగ్రామ్ ఛానల్ మా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.